అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. మోహం తనకు లేకుండా చూసుకొనడం ఒకెత్తైతే, దానిని నాశనం చేసి తన భక్తులకు జ్ఞానం కలిగించడం పరదేవతా లక్షణం. అనగా జీవాత్మ, పరమాత్మలనే ద్వైత భావాన్ని భగవంతుడు ఒకడు కాదు, అనేకులు అనే ద్వైత భావాన్ని తొలగించి ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానాన్ని భక్తులకిచ్చేది కనుక అమ్మవారిని మోహనాశిని అన్నారు. ఈశావాస్యోపనిషత్తులో ఏకత్వ జ్ఞానం ఉండాలని, అనగా ఈ చరాచర జగత్తులన్నిటిలో ఉన్నది ఒకే పరబ్రహ్మమని, ఈ విషయాన్ని గ్రహించిన వానికి మోహం శోకం ఉండదనే చెప్పబడి ఉంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే జ్ఞానం వల్ల ఏ వస్తువు మీద ఏ ప్రాణి మీద మోహం ఉండదు. జ్ఞానభక్తి ఏర్పడుతుంది. దేహి పుడుతూ చస్తూ ఉంటాడు, అయినా తాను చావని వాడిలా చచ్చేవాడి కోసం ఏడుస్తూ ఉంటాడు. తాను ఏ ప్రదేశం నుండి వచ్చాడో తిరిగి అక్కడికే చేరవలసి ఉంది అనే సత్యం గ్రహించలేని వారంతా మోహంలో ఉన్నవారేనని, ఈ సత్యం గ్రహించిన వారంతా మోహనాశకులని సాక్షాత్తు యముడు అన్నాడు. మోహం వల్ల తనకు రాబోయే దుఃఖాన్ని గుర్తించలేక ఇతరుల దుఃఖం గురించి, లౌకిక విషయాలను గురించి ఆలోచిస్తాడు జీవుడు. ఒకప్పుడు 2 కులింగ పక్షులు ఒక చెట్టు మీద గూడు కట్టుకొని పిల్లలను సాకుతూ ఆనందంగా జీవిస్తుండగా, ఒకరోజు ఒక బోయవాడు ఆడపిట్టను కొట్టి చంపివేశాడు. అది చూసిన మగపిట్ట భార్యను తలుచుకుని దుఃఖిస్తూ, మన పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు, అమ్మ ఇంకా వస్తోంది ఇంకా వస్తోంది, ఇలా ఈ దిక్కు నుండి వస్తుంది అని పిల్లలు ఎదురు చూసి దుఃఖిస్తాయని, తన భార్య లేని జీవితం ఎలాగా అని అనుకుంటుండగా బోయవాడు ఇంకొక పదునైన బాణంతో ఆ మగపిట్టను కొట్టివేశాడు. తన భార్య కోసం ఏడుస్తూ తన గురించి ఆలోచించక తన ప్రాణం పోగొట్టుకోవడమే మోహం. మోహమే జీవితాన్ని నాశనం చేస్తుందని భాగవతం చెబుతుంది. కనుక అటువంటి దానిని నాశనం చేసేది మోహనాశిని. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. మంచం పట్టి చావడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం 9 రోజుల పాటు రోజు 1008 సార్లు జపం చేస్తూ ఎర్రని నీలం రంగు పూలతో అమ్మను పూజించి పులిహోర నివేదిస్తే రోగి అనారోగ్యం తొలగి మరికొంతకాలం జీవిస్తాడు. శత్రువుల మధ్యలో ఇరుక్కుని బయటపడలేక బాధపడేవారు 90 రోజుల పాటు అమ్మవారిని రోజు ఈ మంత్రం 108 సార్లు జపిస్తూ పసుపు పచ్చని పూలతో పూజిస్తే శత్రుపీడ నశిస్తుంది. వ్యామోహాలు తొలగడానికి, మనశ్శాంతికి రోజు ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకోవాలి. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మోహనాశిన్యై నమః. ఓం మోహనాశిన్యై నమః. ఓం మోహనాశిన్యై నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం మోహనాశిన్యై నమః అనే మంత్రాన్ని టైప్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.